నా పేరు జై. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి సాధిద్దాం అనుకుంటాడు. అలాగే నేను కూడా డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. కానీ అనుకున్నది అంత ఈజీగా వస్తే అది జీవితం ఎలా అవుతుంది? రే అరే ఏట్రా ఎంత లేట్గా వచ్చావు? 10 o'clock అతను కలవాలని నీకు చెప్పాను కదా. రే టైం ఇంకా 9:30 అయిందిరా, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. సర్లే కానీ మురళిగడ ఏట్రా? ఆడికి ఏదో ఇంటర్వ్యూ ఉందిరా, ఆడట వెళ్ళాడు. అవును, ఇంతకుముందు వెళ్ళావు కదా డైరెక్టర్ దగ్గరికి, ఏమన్నాడు? ఓకే అన్నాడా? ఆడు ఓకే అంటే ఇప్పుడు వీడి దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏంట్రా మనకి? అవునులే. సరే ఇక్కడ వెయిట్ చే, నేను వెళ్ళేసి వచ్చేస్తాను. ఏరా అప్పుడే వచ్చావు? అది లేడంట్రా. ఇందులో మనకు కొత్త ఏట్లే కానీ పద రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి మురళిగాని కలుద్దాం. మురళి గారు రావును ఫోన్ చేసి వస్తూ ఉంటారులే. అదిగో వచ్చేసాడు. హాయ్ రా. అవును, ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైందిరా? బ్యాడ్ లక్ రా, దొబ్బింది. అదే తప్పురా, అలా నవ్వకూడదురా. ఈ సినిమా ట్రైల్ ఏమైందిరా? నాది పోయింది కాబట్టి నేను నవ్వుతున్నాను రా. ఇద్దరిది గోవిందా. అరే ఇప్పటిదాకా మమ్మల్ని అంటున్నావు కదా, ఇప్పుడు నీ గురించి మాట్లాడతావు. శృతికి లైన్ వేసావు కదా, ఏమైందిరా? అరే ఎన్ని రాయిలు వేసినా అసలు పడట్లేదురా. అరే భయ్యా, ఇప్పుడు మామిడి చెట్టు ఉంటుంది, దానికి అందరూ రాయలు వేసి పడతారు, కానీ గురి చూసి కొట్టినోడికే మామిడికాయ దొరుకుతుంది. అలాగే నువ్వు కూడా కట్ ట్రై చేయరా, పడుతుంది. బా ఏం చెప్పావురా? అందుకే రా నువ్వు డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ ఇలాగ ఏదో డైరెక్టర్ కోరుకున్నా బాగుండరా, అయిపోతుంది ఈ పాటికి. అరే ఎన్నిసార్లు చెప్పాలరా మీకు, రూమ్ లాక్ వేసి వెళ్ళిపోద్దని? ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉండండి, వస్తున్నాను. ఏమైందిరా? అరే ఎన్నిసార్లు చెప్పాలరా మీకు, రూమ్ కేసి పట్టుకెళ్ళిపోకండి అని. అరే ఏమైందిరా? అరే మీరు అంతా ప్రొడ్యూసర్లు అంటారా, వెయిట్ చేయించుకుంటారు, అక్కడ ఆలు ఇక్కడ మీరు. అరే ఏముంది, నువ్వు ఇట్లా తిరుగుతావు కాబట్టి అలాగే ఎక్కడికి వస్తానని ఇంకేం కావాలని గురించి చెప్పలేదు. అందుకే నువ్వు ఏం ఫ్రస్ట్రేషన్ అయిపోతే అలాగవుద్ది అలాగా. అరే ఆగ్రా, ఎప్పుడు లేని అంత ప్రొటెక్షన్ ఎందుకు? డైరెక్టర్ ఏమన్నా అన్నాడా? అరే అందరికీ ఎక్స్పీరియన్స్ కావాలరా, కానీ అప్పుడు ఛాన్స్ ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుందిరా? ఒకడేమో స్టోరీ అమ్మేమంటాడు, అంతా కష్టపడి రాసిన స్టోరీ అమ్మడానికి ఏంట్రా? డబ్బుల కోసం అయితే నేను జాబే చేసుకుంటాను కదరా, అందరూ అలాగుంటే ఏంట్రా? హలో, ఎస్ సార్, అవును సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ మామా జాబ్ వచ్చిందిరా. బే కంగ్రాట్స్. పోన్లేరా, నీకన్నా మంచి జరిగింది, కంగ్రాట్స్. నీకు కూడా జరుగుతుంది లేరా.
అలా నేను జాబ్ కోసం ఇటు వచ్చేసాను రా. వాడు ఇంకా అవకాశం కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. మీ ఫ్రెండ్ గురించి చెప్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుందిరా. నాకు కూడా డైరెక్టర్ అవ్వాలని ఆశ ఉండేది. ఛాన్సుల కోసం చాలా కష్టపడ్డాను. కానీ ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ జాబ్ చేయాల్సి వస్తుంది. అప్పట్లో యూట్యూబ్లో ఒక ఛానల్ నుంచి ఆఫర్ వచ్చింది. నీ కథని ఇండిపెండెంట్ ఫిల్మ్గా చేస్తావా అని అడిగారు. చెప్పాను కదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో అని. దానివల్ల రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ యూట్యూబ్ ఛానల్ ఓనర్ నాతో టచ్లో ఉన్నాడు. కావాలంటే మీ ఫ్రెండ్ చేస్తానంటే మాట్లాడదాం. అలాంటి అవకాశం కోసం రా చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఇలాంటి ఆఫర్స్ ఎందుకు కాదంటాడు, తప్పకుండా చేస్తాడు. సరే ఆ ఛానల్ వాడితో మాట్లాడితేనా మీ ఓనర్ రమ్మను. సరే అయితే నేను కాల్ చేసి రమ్మంటానండి. సరే రా, టైం అవుతుంది, నేను పడుకుంటాను. మళ్ళీ పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి కదా. సరే నువ్వు పడుకో, నేను సినిమా చూసి పడుకుంటాను. రే వంశీ, చెప్పాను కదా మా ఫ్రెండ్ చేయని ఈడే. హాయ్ బ్రో. హాయ్. కూర్చో. అదే యూట్యూబ్ ఛానల్ వాడికి ఫోన్ చేశాను, రేపు పొద్దున్న వచ్చి కలవన్నాడు. తోడు తెచ్చుకున్నావు కదా. తెచ్చుకున్నాను. సరే అయితే రేపు ఇద్దరం వెళ్దాం. రేపలగా వద్దురా, మనకు ఆఫీస్ ఉంది. ఆ భయ్యకి వాట్సాప్ లొకేషన్ షేర్ చేద్దాం, వెళ్తాడు. వెళ్ళగలవు కదా. వెళ్తాం రా. ఏంటి చూడడానికి ఇల్లాగా ఉంది. ఇంటి అడ్రస్ ఏమో ఆఫీస్ కాదు. హాయ్ బ్రో. హాయ్, ఎవరు? వంశీ మిమ్మల్ని కలమని చెప్పాడు. యా నాకు వంశీ ఫోన్ చేసి చెప్పింది మీ గురించేనా? నేనే. మీ పేరు జై బ్రో. జై. యా హాయ్ జై, దిస్ ఇస్ దాస్. మీ దగ్గర ఏదో స్టోరీ ఉందని చెప్పాడు వంశీ. ఉంది బ్రో. మరి మీరు నరేట్ చేయగలరా? మీకు ఫ్రీ టైం ఉంటే నేను ఇప్పుడు చెప్పడానికి రెడీగానే ఉన్నాను. యా షూర్, పదండి. మీరు ఇక్కడ కూర్చోండి, నేను ఒక 2 minutesలో వస్తాను. ఓకే బ్రో, కూర్చో. సో జై, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. హార్ట్ టచింగ్గా రాసా. నైస్, కీప్ ఇట్ అప్. యాక్చువల్లీ ఈ క్లైమాక్స్ 2వ వర్షన్ కూడా రెడీ చేస్తున్నాను. 2 daysలో అయిపోద్ది. మరి మీరు ఓకే అంటే? యా ఓకే. ప్రజెంట్ నేను ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను. అది కంప్లీట్ అవ్వడానికి ఇంకో 2 months టైం పడుతుంది. సో దాని తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ బ్రో, ఓకే చెప్పినందుకు. ఓకే ఫైన్, నేను ఇంకెళ్తాను. ఆల్ ద బెస్ట్ బ్రో. అయిపోయిందిరా. ఏమన్నారు? ఓకే అన్నారా? ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇప్పుడే బయటకు వస్తున్నాను రా. సరే అలాగే కొద్దిగా ముందుకు వస్తే రౌండ్ ఉంటుంది, అక్కడ వెయిట్ చేసి వచ్చేస్తాను. సరే. ఏ మామా, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. మొత్తానికి అనుకునే సాధించావు. నిజంగా రా, చాలా హ్యాపీగా ఉంది. మరి ఎప్పుడు షూటింగ్? 2 months వెయిట్ చేయమన్నారా. అతను ఇంకేదో ప్రాజెక్ట్ చేస్తున్నాడంట, ఆ తర్వాత చేద్దామన్నాడు. కానీ అతను ఓకే అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయినరా. అస్సలు నమ్మలేపని తెలుసా. రే ఈ టైంలో రాహుల్ గారు ఉన్నా బాగుండ్రా, చాలా ఆనందపడేవాడు. నీతో పాటు తీసుకొని రావచ్చు కదా. ఏడాడు? ఆడు ఊరు వెళ్ళాడు రా. ఆడుంటే నేనే తీసుకొచ్చేద్దును. ఉండు, ఇప్పుడే ఫోన్ చేద్దాం వాడికి. రే నేను చేస్తాను లేరా, నువ్వు పదా.
సరే నేను బయలుదేరుతాను రా. నిన్న కదరా వచ్చి అప్పుడు వెళ్ళిపోతున్నా ఏది వెళ్ళాలిరా. సరే సరే బాయ్. బాయ్. హాయ్ రా జై. హాయ్రా. మొత్తానికి డైరెక్టర్ అయిపోతున్నావు. ఏదో అలారా. నిన్న రాత్రి ఒక సినిమా చూసాను రా, యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఏముందిరా స్టోరీ, సూపర్ అసలు. నీకు లింక్ పెడతాను చూడు. అవునా, నేను ఇంకా ఆలోచిస్తున్నాను రా. రాత్రి పడుకునే ముందు ఏ మూవీ చూద్దామని. లింక్ పెట్టి ఫాస్ట్గా. పెట్టాను చూడు. వచ్చిందిరా. ఈ ఒక్క సీన్ చూడు, మర్చిపోవద్దు నీకు అసలు. అరే రే, నేను పడుకున్నప్పుడు చూస్తాను లేరా. ఏదేది? ఓ రే ఏమైందిరా? అరే పట్టుకో పట్టుకో సరే పట్టుకో. ఫోన్ లిఫ్ట్ చేయరు. చా, ఎప్పుడు ఫోన్ అవుతాడు. చా, అరే ఏరా ఫోన్ లిఫ్ట్ చేయవు. నీకు లింక్ ఏంటని అర్జెంట్ చూడు ఒకసారి ఫాస్ట్గా. అరే చూసావా? అరే దెబ్బేస్తారు రా. చా, మొత్తం నా స్టోరీ తీసేశారు రా ఎవరు. చా, నేను బయలుదేరి వస్తాను. అరే ఏట్రా ఇలా జరిగింది? మొత్తం నా స్టోరీ కొట్టేశారా. మొత్తం నా స్టోరీయే. కంగారు పడతా, దా లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటాం. అరే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా నాకు. దా నువ్వేం టెన్షన్ పడక, మనం యూట్యూబ్ ఛానల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. అరే మీ ఫ్రెండ్ పిల్లరా, ఆ రోజు మీ ఫ్రెండ్ కూడా వచ్చాడు. వాడు లేడు, వాడు ఈరోజు నేను సెలవు పెట్టాను, వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అరే ఫోన్ చేయరు వస్తారు అడిగి. ఎక్కడ ఉన్నావు? ఆఫీసులో ఉంటా. ఇప్పుడు అర్జెంట్గా రారా, మా ఓన్ యూట్యూబ్ ఛానల్ ఓనర్ దగ్గర తీసుకెళ్ళాలి, మాట్లాడాలి. అరే నాకు చాలా పని ఉందిరా, నేను ఆడికి ఫోన్ చేసి చెప్తాను, మీరు వెళ్ళొచ్చండి. సరే సరే రే, ఆడు రావడం కావదంట్రా. అరే ఇప్పుడు ఎలా రా? 2 నిమిషాలు ఉండు, రూమ్ లాక్ చేసి వచ్చేద్దాం. సరే ఫాస్ట్ రా. పదా బ్రో. ఏంటి ఫోన్ చేసి అర్జెంట్గా కలవాలి అన్నావు? బ్రో మీకు వీడియో చూపిస్తాను, అర్జెంట్గా చూడండి ఒకసారి. ఏం వీడియో అది? చూడండి. చూసారా? మొత్తం నా స్టోరీయే. సీన్ టు సీన్ ఎవరో దింపేశారు యాస్టిస్. నువ్వు ఈ స్టోరీ ఇంకెవరితోనే డిస్కస్ చేసావా? మీరు ఓకే చెప్పండి, నేను ఇంకెవరికి చెప్పలేదు బ్రో. నీ ఫ్రెండ్స్ కానీ, రూమ్మేట్స్ కానీ, డైరెక్టర్స్ కానీ? మా ఫ్రెండ్స్ తెలుసు కానీ అయినా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు? మరి స్టోరీ ఎలా లీక్ అయిందంటావు? ఏమో బ్రో, మా ఫ్రెండ్ చెప్పినంత వరకు నాకు తెలియదు, అది చెప్తేనే తెలిసింది నాకు. నువ్వేం వరి అవ్వకు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా మరి? ఐడియా మాకు వచ్చింది బ్రో, మీకు మాట చెప్పి వెళ్దామని. ఇలాంటి విషయాల్లో మనం ఎప్పుడు లేట్ చేయకూడదు. నువ్వు అర్జెంట్గా వెళ్ళి ముందు కేసు ఫైల్ చేయి. కావాలంటే ఎస్ఐ గారితో నేను మాట్లాడతాను. నువ్వేం వరి అవ్వద్దు, ముందు ఆ పని చూడెళ్ళి. భయ్యా భయ్యా, ఏమైంది? కేసు ఫైల్ చేశారా మీరు? వాళ్ళు మన స్టోరీ రిజిస్టర్ చేశారు లేదని అడుగుతున్నారు బ్రో. ఓ షట్, ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు బ్రో. నువ్వేం వరి అవ్వద్దు, మనం వెళ్ళి ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్తో మాట్లాడి సెటిల్ చేద్దాం. చేశాను రా, మొత్తం మీద స్టోరీ నీ దగ్గరికి వచ్చింది. మరి నా షేర్ ఎప్పుడు ఇస్తున్నా? లాస్ట్ టైం కూడా అలాగే ఎగ్గొట్టావు. ఈసారి నా షేర్ నాకు కావాలరా. సరేరా, ఎప్పుడు కలిసి ప్లేస్లో కలుద్దా రేపు. ఆడికొచ్చి ఓకేనా? బాయ్. అరే ఎవడు రాడు? రే ఆవేశపడక, నాతో పాటు ఉంటున్నాడు కదా రూమ్లో. ఆడే ఆడ 10 ఏళ్ళు అడుగుదాం. రే చేసిన ఆడే కానీ చేయించిన ఆడు కాదురా. అయితే ఇప్పుడు నన్ను వదిలేలేట్రా? రే నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఆడు ఫోన్లో మాట్లాడిందంతా నేను విన్నాను.
రేపాడని కలుస్తున్నాడంట, మనం అని ఫాలో అవుదాం. అరే రేపు దాకా ఎందుకు ఇప్పుడే వెళ్ళి అడుగుతాం పదా. రేపు దాకా ఓపిక పట్టు, నా మాట విను. రేపాడు ఎవరో తెలుసుకుందాం. అయినా నీకేం తెలుసు నా బాధ, కథ పోయింది నాది అక్కడ. నాకు అర్థమైందిరా, రేపు దాకా ఓపిక పట్టు చాలు. పద లోపలికి. రే వంశీ, ఆయన సరిపోయిందిగా మొత్తం. ఓకేరా. ఎందుకు ఇలా చేసావు? రే నువ్వేంట్రా ఇక్కడ నా కాంటాక్ట్ ఏమైంది అసలు? నువ్వు నాటకం మాట్లాడినంతా నేను విన్నాను. అయినా నీకు అటు ఎలా తెలుసురా? బ్యాగ్లో ఏమి ఇచ్చేవాడికి? అయినా నేను సిగరెట్ కలర్స్ పని ఏంట్రా మీకు? అది అవును, నీ దగ్గర స్టోరీ కొట్టాలని ఇదంతా నేను చేశాను. అలా చేస్తే నాకు డబ్బులు వస్తుంది, అందుకే ఇన్ని వాడుకొని నీ దగ్గర స్టోరీ కొట్టాను. అయినా ఎవరు చేయమన్నా నీకు ఇదంతా? ఎవరు డబ్బులు ఇస్తానన్నారు? నువ్వు స్టోరీ చెప్పిన యూట్యూబరే ఇవన్నీ నాకు చేయమన్నాడు. రే నిన్ను నమ్మి మోసపోయాం మేము. అయినా చెప్పినాను మాత్రం ఎలా చేసేస్తారా? ఓ ఫ్రెండ్ అలా మోసం చేయాలనిపించింది. అయినా ఈ స్టోరీ పట్టుకుని ఎంత కష్టపడ్డాను నీకు తెలుసు కదరా. ఈ ఆఫర్ నాకు చాలా ఇంపార్టెంట్ రా, అది కూడా తెలుసు నీకు. గెటప్ మార్చిన ఈజీగా నీ క్యారెక్టర్ మార్చుకున్నావురా. ఛే రే జై, నువ్వు బాధపడకరా. అయినా నీకున్న టాలెంట్కి ఇలాంటి స్టోరీలు చాలా రాయగలవు. ఎక్కడితో నీ కెరియర్ ఎండ్ అయిపోయినట్టు కాదు. అయినా మన పూరి గారు నేనింటి సినిమాలు ఏం చెప్పారు? మనకు తెలిసిందల్లా ఒకటే, సినిమా సినిమా సినిమా. రాసుకున్న మొట్టమొదటి కథను పోగొట్టుకున్న వారిలో జై లాంటి వారు ఎంతోమంది. రిజిస్ట్రేషన్ లేని ల్యాండ్ లాగానే రిజిస్ట్రేషన్ లేని కథకు కూడా విలువ లేదు. కొత్తగా దర్శకులు అవ్వాలనుకుంటున్న వారందరికీ మా ఈ ప్రయత్నం అంకితం.